హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనం ఇప్పటి వరకు మన ఛానల్లో రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేసాం. ఈ రోజు ఈ వీడియోలో అలాంటిది ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర డ్రమ్ అయితే ఉందన్నమాట. ఈ డ్రమ్కి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక హోల్ అయితే వాడడం జరిగింది. ఒకవేళ మనం కనుక దీంట్లో వాటర్ నింపినాం అనుకోండి, వాటర్ వచ్చేసి లీక్ అయితే ఆబ్వియస్లీ. సో దాన్ని ఆపడం కోసం మనలో చాలామంది ఆన్లైన్లో రకరకాల టేపులను అయితే కొంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర మీరు చూసినట్లయితే టోటల్గా 6 రకాల టేపులు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపెట్టబోతున్నా అంటే ఏ టేప్ వచ్చేసి దీంట్లో నుంచి లీక్ అయ్యే వాటర్ని పర్ఫెక్ట్గా ఆపుతుంది అనేది మీకు చూపెట్టబోతున్నా. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము యూజ్ చేయబోయే టేపులను కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్రౌన్ టేపు. దీన్ని యూజ్ చేసి మనం మన ఛానల్లో చాలా వీడియోలు అయితే షూట్ చేసినాము. సెకండ్ వచ్చేసి గైస్ ఈ కలర్ టేపు, దీన్ని అయితే యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్లో దీన్ని టెస్టింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ టేప్ వచ్చేసి వన కాగితాలు, మీకు అందరికీ తెలిసిందే, చినిగిపోయినప్పుడు అతక పెడతారు కదా, ఆ టేప్ని యూజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు ఈ సీలింగ్ కోసం యూజ్ చేస్తారన్నమాట. రీసెంట్గా మనం బైక్ ఎక్స్పెరిమెంట్లో దీన్ని అయితే వాడినాం, దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఆన్లైన్లో మేము తెప్పించినాం వాటర్ ప్రూఫ్ టేప్ అని చెప్పేసి, దీన్ని కూడా టెస్టింగ్ చేద్దాం. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే ఫ్లెక్సీ టేప్. సో దీన్ని కూడా మనమైతే యూజ్ అయితే చేయబోతున్నాం. ఈ 6 రకాల టేప్స్ని యూజ్ చేసి ఏది పర్ఫెక్ట్గా వాటర్ని ఆపుతుంది అని అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీని లోపలనైతే వాటర్ ఫిల్ చేద్దాం. చాలా ఇప్పుడైతే గైస్ డ్రమ్ము నిండా వాటర్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేస్తున్న టేప్ వచ్చేసి ఏంటి అంటే ఈ బ్రౌన్ టేప్. మీరు చూడొచ్చు, ఈ బ్రౌన్ టేప్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం. చూద్దాం దీన్ని అతికించినట్లయితే వాటర్ ఆగుతాయా లేదా అని చెప్పేసి. లెట్ స్టార్ట్. వన్ టూ త్రీ. నీళ్ళ పదనుండే వరకు కావచ్చు, బ్రౌన్ టేప్ అతుక్కుంటూనే లేదు. ఇగో హిట్స్ పెట్టినా అనుకో మాఫియా అంటుంది. సో మీరు చూసినట్లయితే గైస్ వాటర్ పదన ఉన్న చోట మన దగ్గర ఉండే ఈ బ్రౌన్ టేప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తమే అతుక్కోదన్నమాట. సో ఫస్ట్ మన టేప్ వచ్చేసి బ్రౌన్ టేప్ వర్క్ అయితే కాదు. ఇప్పుడు సెకండ్ టేప్ అయితే గైస్ మనం యూజ్ చేస్తున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే ఈ కలర్ టేప్ని. చూద్దాం ఈ కలర్ టేప్ వచ్చేసి వాటర్ ఫ్లోని ఆపుతుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేస్తున్నాం ఈరోజే. ఇంకా 1 2 3 1 2 3. ఇది కూడా అతుక్కుంటలేదు. సేమ్ టు సేమ్ మన బ్రౌన్ టేప్ ఏ విధంగా ఉందో ఈ టేప్ కూడా అదే విధంగా ఉంది. ఇది కూడా వర్క్ అయితే అవుతలేదు. సో మన ఫస్ట్ 2 టేపులు వచ్చేసి బ్రౌన్ టేప్ వర్క్ కాలే, రెడ్ కలర్ టేప్ కూడా వర్క్ అయితే కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఇంకో టేప్ ఏంటి అంటే వాన కాగితాలు కనుక ఒకవేళ చినిగిపోయినాయి అనుకోండి, వీటిని యూజ్ చేసి అతక పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టేప్ని యూజ్ చేద్దాం, చూద్దాం అది అతుక్కుంటుందా లేదా అని. సో దీంట్లో వచ్చేసి మనకు ఒక స్టిక్కర్ డబల్ టేప్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టిక్కర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. జింగా పని చేస్తుందంటావా? జింగా చేదంటావా? 1 2 3. పట్టుకో ఇంకోసారి వేద్దాం. పట్టుకో, అట్లీస్ట్ ఇది అతుక్కుంటుంది. 1 2 3. కొంచెం మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇది వచ్చేసి వాటర్ ఫ్లోని ఒక 20% వరకు అయితే ఆపగలిగింది. బట్ సైడ్ నుంచి కావచ్చు, ఒకవేళ మనం సైడ్ నుంచి ఆపినట్లయితే పైనుంచి కావచ్చు, అక్కడి నుంచి కావచ్చు, ఏదో ఒక చోటు నుంచి వాటర్ లీక్ అవుతూనే ఉన్నాయి. బట్ వాటర్ ఫ్లో వచ్చేసి డైరెక్ట్గా వస్తున్నాయి కదా, దాన్ని ఆపి వాటర్ లీక్ అయ్యే ప్లేస్లో పదనున్న ప్లేస్లో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా అతుక్కుంది. సో ఇది వచ్చేసి మన రెయిన్ కవర్ టేపు. ఇది వర్క్ అయిందా అంటే ఒక 20% వర్క్ అయిందని చెప్పుకోవచ్చు. మరి జింగి టేప్ల కంటే బెటరే. ఇవి పనిచేసే ప్లేస్లు ఇవి పనిచేస్తాయి, ఇవి పనిచేసే ప్లేస్లు ఇది పనిచేస్తుంది. బట్ వాటర్ ఫ్లో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే 20% పనిచేసింది.
నెక్స్ట్ టేప్ వచ్చేసి గైస్ మనం యూజ్ చేయబోతున్నాం ఈ డక్ట్ టేప్ని. మీరు రీసెంట్గా చూసినట్లయితే మనం ఒక టైర్కి 2000 మేకులను కొట్టి బైక్ని డ్రైవ్ చేసినాం కదా, ఆ టైర్ లోపల మేకుకు ట్యూబ్కి మధ్యలో ఈ టేప్ని అయితే యూజ్ చేసినాం. అక్కడ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అండ్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ వర్క్ అవుతుందా లేదా. అవుతుందంట వారా అయితే కావచ్చు, చూద్దాం. బందోబస్తు ఉన్నది. ఇగో ఇది ఎసొంటి టేప్ అంటే సినిమాలో కిడ్నాప్లు చేస్తారు చూడు, కిడ్నాప్ చేసినప్పుడు మూతికి వేస్తారు కదా, అదే టేప్ ఇది. ఇంకా ఆగు, 1 2 3 నికాలో. సార్ గారు అవదండి, అతుక్కోట్లేదు. ఆపు. అతుక్కుంటలేదు, మొత్తమే పోతుంది. ఈ టేప్ వచ్చేసి వాటర్లో అయితే మొత్తమే మనం స్టార్టింగ్లో చూపెట్టిన టేప్స్ లాగానే ఇది పని అయితే చేస్తలేదన్నమాట. బట్ మీలో ఎవరైనా కొంటారేమో అని చెప్పేసి మేమైతే ఈ టేప్ని యూజ్ చేసినాం. దీన్ని రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్లో మేము యూజ్ చేసినాం, ఇది వచ్చేసి ఫెయిల్ అయింది. అది ఏ ఎక్స్పెరిమెంట్ అంటే రీసెంట్గా రాఫ్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, బోట్కి అయితే హోల్ ఉండే. సో మేము ఇది ఆపుతుందేమో అనుకొని డక్ట్ టేప్ వేసినాం దానికి, బట్ వాటర్ అయితే ఆగలేదు, మొత్తం లోపలికి అయితే వచ్చినాయి అన్నమాట. సో ఈ టేప్ కూడా వర్క్ అయితే కాలేదు, ఫెయిల్. మనం ఇప్పటిదాకా వాడిన టేపులు అన్నీ వాటర్ ప్రూఫ్ టేపులు అయితే కాదు, బట్ వాటర్ని ఆపుతాయా లేదా అని చెప్పేసి మనమైతే టెస్టింగ్ అయితే చేసినాం. బట్ ఇప్పుడు ఏవైతే నేను 2 టేపుల్ని యూజ్ చేయబోతున్నానో ఈ 2 కూడా వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళే క్లెయిమ్ అయితే చేస్తున్నారు. ఈవెన్ దీనిపైన మీరు చూడొచ్చు వాటర్ ప్రూఫ్ టేప్ అని అయితే రాసి ఉంది. ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి ఆపుతుందా లేదా, వాటర్ ఫ్లోని లేదా లీక్ చేస్తుందా, ఏం జరుగుతుందని చెప్పేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇది ఉండుడే ఏటో ఉన్నది గైస్, మీరు చూడొచ్చు. గ్లూ వచ్చేసి దీన్ని వీక్తుంటేనే బయటకు అయితే వస్తుంది. కట్ చేయరా, నాకు ఎందుకో ఇది పని చేస్తుందేమో అని అనిపిస్తుంది, చూడాలి. వాటర్ ప్రూఫ్ అన్నారు, పట్టుకో. ఈ జింగిడి కావాలి, ఇంకా దీని మీద వాటర్ ప్రూఫ్ అని రాసి అట్నే దొరకబట్టు ఇంకోసారి అయితే. సో ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి గైస్ వాళ్ళైతే క్లెయిమ్ చేసిర్రు. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ వచ్చేసి మొత్తం బయటకు అయితే రావడం జరుగుతుంది అన్నమాట, కంప్లీట్గా లీక్ అయితే అవుతుంది. ఈ వాటర్ ప్రూఫ్ టేప్ అని చెప్పేసి మేము ఏదైతే టేప్ని తెప్పించినామో ఇది వచ్చేసి ఫెయిల్ అయితే కావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఎంతనే 700 రూపీస్. మీరు చూడవచ్చు దీని మీద 700 రూపీస్ అవుతుంది. బట్ ఇదైతే వర్క్ కాలే. నెక్స్ట్ టేప్ మన దగ్గర ఉన్నది, ఇది వచ్చేసి ఏంటి అంటే ఫ్లెక్స్ టేపు. మనం రీసెంట్గా రాఫ్టింగ్లో బోట్కి వేసినాం కదా, అదే టేపు పర్ఫెక్ట్గా వర్క్ అయితే అయింది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అని. నీళ్ళు లేవయ్యా, నీళ్ళు వస్తలేవు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 99%, 100% అని చెప్తలేను, 99% గైస్ ఇది వచ్చేసి వాటర్ని అయితే ఆపింది. ఒక్కొక్క డ్రాప్ మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ అయితే లీక్ అవుతున్నాయి. 99% మొత్తం పర్ఫెక్ట్, 100% అయితే వర్క్ కాలేదు. ఇవన్నీ టేపుల్లో మనం యూజ్ చేసిన 6 టేపుల్లో పర్ఫెక్ట్గా వర్క్ అయిన టేప్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఈ ఫ్లెక్సీ టేప్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్లెక్సీ టేప్ని అంతేకాకుండా ఇంతకుముందుకు నేను వాటర్ ప్రూఫ్ అని చెప్పిన కదా ఒక టేపు, ఈ 2 టేప్లని ఏ విధంగా యూజ్ చేసి చూద్దామంటే మనం ఫస్ట్ డ్రమ్ముని మొత్తం ఖాళీ చేసేద్దాం, ఆ తర్వాత ఈ టేప్ వేద్దాం. టేప్ వేసిన తర్వాత దాంట్లో వాటర్ నింపుదాం, చూద్దాం లీక్ అవుతుందా లేదా అని చెప్పేసి జస్ట్ దీనికైతే టెస్ట్ చేద్దాం. ఈ రెండింటిలో ఏది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. Here's to the good days, here's to the sorrows. If this is a mistake, I know about tomorrow. I don't wanna fight no more, cause I don't feel the need no more, no. Just wanna make it stop. Maybe it's something in the water, or maybe we just hit the end of the road. Right now it doesn't even matter. It's too late not to. ఈ వాటర్ ప్రూఫ్ టేప్ని డ్రమ్ము లోపల అతకబెట్టినాం, అంతేకాకుండా బయట సైడ్ కూడా అతకబెట్టినాం. ఇప్పుడు చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. ఒకవేళ ఇప్పుడు ఇది వర్క్ కాలేదనుకో ఇక వేస్ట్ అన్నట్టు. చలో రే. Cause we both
first love, and you were my first one. డ్రమ్లో వాటర్ లేనప్పుడు డబల్ సైడ్ లోపల బయట టేప్ని వేసి మేము ఏదో టెస్టింగ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా వాటర్ లీక్ అయితే అవుతుంది, కొద్దిగా అయితే మంచిగా అవుతున్నాయి. ఇక్కడ దిక్కు నుంచి పోతున్నాయి, ఇక్కడ నుంచి పోతున్నాయి, ఇక్కడ నుంచి అయితే పోతున్నాయి అన్నమాట. బట్ మనం స్టార్టింగ్లో వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వేసిన దానికంటే ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఎక్కువ అయితే ఆపింది. మనం లోపల బయట రెండు దిక్కులు వేసినాం కదా, దాని ఎఫెక్టే. సో మీరు చూడొచ్చు, ఒకవేళ మీరు కనుక ఏదైనా హోల్ని ఫిక్స్ చేయడం కోసం కావచ్చు, ఏదైనా పైపులకు వేయడం కోసం కావచ్చు బావి దగ్గర ఈ టేప్ని కనుక పర్చేజ్ చేసారనుకోండి, ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే లేదు. కాబట్టి ఆలోచించి కొనండి దీన్ని. ఇప్పుడైతే దీన్ని తీసేద్దాం. ఆ తర్వాత ఫైనల్గా మన దగ్గర ఉన్న ఈ ఫ్లెక్స్ టేప్ ఏదైతే ఉందో దీన్ని కూడా దీనిలాగానే సేమ్ టు సేమ్ బయట నుంచి లోపటి నుంచి అయితే వేద్దాం. ఇప్పుడైతే ఫ్లెక్స్ టేప్ ఎత్తున్నాం. ఫ్లెక్స్ టేప్ అయితే గైస్ లోపల బయట రెండు దిక్కులు వేసినాం, మంచి అతక పెట్టినాం ఇంతకుముందు టేప్ లాగానే. చూద్దాం ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఫ్లెక్స్ టేప్ వచ్చేసి లోపల బయట పర్ఫెక్ట్గా అతక పెట్టినాం, ఒక్క డ్రాప్ కూడా లీకేజ్ అయితే లేదు దీంట్లో. సో ఈ ఫ్లెక్స్ టేప్ వచ్చేసి మనం డైరెక్ట్గా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కనుక వేసినాం అనుకోండి పర్ఫెక్ట్గా వర్క్ కావాలి. మీరు ఆల్రెడీ చూసిర్రు. బట్ ఒకవేళ మనం కనుక దీన్ని మొత్తం డ్రై చేసేసి లోపటి సైడ్ బయట సైడ్ కనుక మనం వేసినాం అనుకోండి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. మన బావి దగ్గర పైపులు అవటి వలుగుతుంటాయి కదా, అవిటికి కనుక మనం ఈ ఫ్లెక్స్ టేప్ని వేసినాం అనుకోండి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీంట్లో రెండు రకాల టేప్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లెక్సీ టేప్ అన్నది, ఒకటి వచ్చేసి ఫ్లెక్స్ టేప్ అన్నది. ఫ్లెక్సీ టేప్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ కాదు. ఇంతకుముందుకు ట్రై చేసిన మన ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి. ఫ్లెక్స్ టేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా ఒకవేళ మీరు కొనాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరైతే బై చేయండి. మనం ట్రై చేసిన 6 టేపులలో డ్రమ్కి కావచ్చు, ఇంకా వేరే దానికి కావచ్చు, ఎక్కడైనా వాటర్ లీకేజ్ని కనుక ఆపాలి అనుకుంటే పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేది ఈ ఫ్లెక్స్ టేప్ మాత్రమే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆపుతుందని చెప్పేసి, ఒక్క సుక్క కూడా ఇగో లీక్ కాకుండా గైస్ ఇదైతే ఆపింది. 100% సక్సెస్. ఒకవేళ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.